నేను సికింద్రాబాద్ చరిత్రకు కానీ దాని గ్లామర్కి కానీ దాని గొప్పతనానికి కానీ వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ మల్కాగిరి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మల్కాగిరి పేరుని మార్చండి, దాని స్థానంలో వేరే పెట్టమని చెప్తుంది. ఇది వాళ్ళు ఒక్కటే అడుగుతా ఉన్నా. మరి ఆనాడు జిల్లాలు చేస్తారు, ఆనాడు అదే పార్టీ అధికారం ఉన్నాయి కదా. మరి ఎందుకు హైదరాబాద్ జిల్లా వేరు, సికింద్రాబాద్ జిల్లా వేరే ఎందుకు పెట్టలేకపోయింది? మల్కాగిరి జిల్లాగా పెట్టబడ్డది వాళ్ళు ఆలోచించుకుంటారు. ఆనాడే మల్కాగిరి మేడ్చల్ జిల్లా కింద పెట్టబడ్డ జిల్లా రాష్ట్రంలో పెద్ద జిల్లా, ఎక్కువ జనాభా కలిగిన జిల్లా. మల్కాగిరి పార్లమెంట్ అనేది దేశం మొత్తంలో 40 లక్షల ఓట్లు కలిగిన జిల్లా, పార్లమెంట్ చేసుకోవాలి. అలాంటి జిల్లాని మనం మార్చాలనేటువంటి డిమాండ్ అయితే పూర్తిగా సత్యదూరము, దుర్మార్గమైన ఆలోచన, ప్రజల్ని అవమానపత్రం తప్పని కాదని చెప్పి మళ్ళీ చెప్తున్నాం. సికింద్రాబాద్ గ్లామర్ కి, సికింద్రాబాద్ చరిత్రకి, సికింద్రాబాద్ గొప్పతనం మీరు. కానీ మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఆనందం ఎందుకు చేయలేకపోయిందో మీరు సమాధానం చెప్పాలి. సికింద్రాబాద్ జిల్లాకి మల్కాగిరి, ఉప్పలి అంతా కలిపి ఎందుకు చేయలేకపోయింది సికింద్రాబాద్ జిల్లా? ద్వంద్వ ప్రమాణాలు. మీ దగ్గర అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా మాట్లాడతారు. మీకు తెలుసు, రూరల్ ప్రాంతాల కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ పట్టు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడేం లేదు, నా అక్కడేం లేదు. వాళ్ళకి కత్తి కాదు, నెత్తి కాదు, వాళ్ళకి వేస్తే వచ్చేదేం లేదు. మరి కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డికి ₹1 ఇచ్చే స్థాయిలో లేడు. కాబట్టి ఇవాళ అంతో ఇంతో ఈ పట్టణాలలో డెవలప్మెంట్ రావాలంటే ఇప్పటికే స్మార్ట్ నగరాలతో డెవలప్మెంట్ వచ్చినాయి. ఇవాళ అమృత నగరాలతో డెవలప్మెంట్ వచ్చినాయి. ఇవాళ పర్ క్యాపిటల్ అనేది వస్తూ ఉన్నాయి. ఇవాళ 15 ఫైనాన్స్ నిధులు వస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి కానీ, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది కానీ జీతాలు ఇవ్వబడుతున్నారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే బాగుపడుతుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రేమను పొంది గెలుస్తుందని చెప్పి విషయం ముందుకు పోతున్నాం. కలిసి కట్టుగా గెలుస్తారు. మల్కాజిగిరి చేయడం వల్ల హైదరాబాద్ అస్తిత్వం దెబ్బతింటుంది. మల్కాజిగిరి హైదరాబాద్ బాగా పురాతనమైన పేరు. మల్కాజిగిరి అనేది దేశంలో పెద్ద పార్లమెంట్ కదా. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది అడగండి. మల్కాజిగిరి జిల్లా ఎక్కువ. అందుకనే అట్లా మాట్లాడడం కాదు, వాళ్ళు కూడడం తప్పండి అంటారు. లేదని మల్కాజిగిరి మనకు అది గ్లామర్ లేదు, దానికి బ్రాండ్ ఇమేజ్ లేదని కామెంట్ అంటే తప్పు, శుద్ధి తప్పు.